అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు, నేను చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు తీసిందనమాట. ఫ్రైడే అంటే ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా. పూజ అయితే ఎంతో గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చాలా సింపుల్గా అయితే చేసుకోవాల్సి వచ్చింది. అంటే కొంచెం మనసు బాగోక మామూలుగా అయితే పూజ చేసుకున్నాను. ముందు రోజు వీడియోలో చెప్పినట్టుగా పూజకు సంబంధించిన పూజ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. అవన్నీ ఓపెన్ చేసి కొంచెం గ్రాండ్గా పూజ చేసుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా ఈ వీడియో వచ్చేసి 4 days బ్యాక్ అనమాట. అప్పటిది ఇప్పుడు పెడుతున్నాను. వీడియో తీసాను కానీ ఇంకా అప్లోడ్ చేయడం అయితే మర్చిపోయాను. అందువల్ల చెప్తే, ఎందుకంటే నా వీడియోస్ రెగ్యులర్గా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెక్స్ట్ ఏమైంది అని తెలియడం కోసం నేను ఏ వీడియో అయినా సరే ఆ రోజు కుదరపోయిన తర్వాత ఎప్పుడైనా సరే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత ఏమైంది అనేది క్వశ్చన్ మార్క్ ఉండకుండా ఒక క్లారిటీ ఉండడం కోసం నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. ఈ క్యారమ్ బోర్డ్ అయితే నేను మొన్న మా బాబు బర్త్డేకి అయితే ఆర్డర్ చేసాము. అంటే మా బ్రదర్ అయితే గిఫ్ట్ చేశారు. అప్పుడైతే అది కొంచెం డ్యామేజ్ వచ్చిందని చెప్పేసి ఇంకా జస్ట్ అలా ఓపెన్ చేసి చూసాము, డ్యామేజ్ వచ్చింది. ఇంకా 1 dayలోనే రిప్లేస్మెంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందనంటే వెంటనే అయితే రిప్లేస్మెంట్ అయితే చేసాము. ఫస్ట్ అయితే రిఫండ్ చేద్దాం అనుకున్నాము. షాప్కి వెళ్ళి కొందాంలే, ఇంకా ఇట్లానే ఉంటాయేమో ఆన్లైన్లో కొంటే, ఇంకా అంత ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయేమోలే అనుకున్నాం. కానీ సరే ఫస్ట్ అయితే చూద్దాము, రీప్లేస్ చేసి చూసాక అప్పుడు కూడా మంచికి రాకపోతే అప్పుడు రిఫండ్ తీసుకొని ఇంకా ఆ అమౌంట్తో బయట షాప్లో ఎక్కడైనా కొందాం అనుకున్నాము. ఇంకా దానికోసం అయితే వాళ్ళు నెక్స్ట్ డే వస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చాక అదంతా ప్యాక్ చేయడం అంటే కంగారులో అంత ఇబ్బంది అని చెప్పేసి ముందుగానైతే నేను ప్యాక్ చేశాను అనమాట. మనకి ఎలా అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్ అలా అయితే ప్యాక్ చేసి ఇచ్చేస్తే మనకు కూడా కొంచెం బాగుంటుంది. వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు కదా. అంటే వాళ్ళు ఏదో ఖరాబ్ చేసి పంపించారని చెప్పేసి మనం కూడా అలా చేయొద్దు కదా అని చెప్పేసి ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా అయితే పెట్టేశాను. కాకపోతే ఈ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ బాక్స్ అయితే మా బాబు కొంచెం గట్టిగానే లాగేశాడంటే, మేము క్యారమ్ బోర్డ్ కరెక్ట్గానే ఉందిలే అంటే మా హస్బెండ్ అయితే చెక్ చేశారంట పైన మంచిగానే ఉంది అనుకున్నారంట. సో మంచిగానే ఉంది కదా అని చెప్పేసి ఇక వాడు ఓపెన్ చేసిన నేను కూడా చూడలేదు. ఇక వాడు కొంచెం ఆ బాక్స్ని కొంచెం చింపేశాడు. ఇంకా చూడాలి అంటే ఏమైనా రివ్యూ ఇస్తారేమో. అంటే లోపల అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ప్రోడక్ట్స్, డబ్బా కొంచెం చిరిగిపోయింది. ఇంకా ఏం చేస్తాం, చేసేది ఏం లేదు కదా అనేసి ఇంకా అలానే ప్యాక్ చేసాము. ఇంకా వాళ్ళు అడిగితే చెప్పొచ్చు కదా అనేసి ఇంకా అలానే ప్యాక్ చేసి రెడీగా అయితే పెట్టాను. వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఇవ్వడానికి బాగుంటుంది. మళ్ళీ నేను ఈ కాయిన్స్ బాక్స్ ఇవన్నీ ఎక్కడ పెడితే అక్కడ పడేస్తే మళ్ళీ ఆ టైంకి దొరకకపోతే మళ్ళీ కంగారులో ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వెయిట్ చేయించడం ఎంత రిస్క్ అని చెప్పి ఇంకా రెడీగా అయితే పెట్టేశాను. అంటే ఇంకొక క్యారమ్ బోర్డ్ అయితే ఇస్తారనమాట. ఇది తీసుకెళ్ళి దాని ప్లేస్లో ఇంకో కొత్త క్యారమ్ బోర్డ్ అయితే ఇస్తా అన్నారు. రిప్లేస్మెంట్ అంటే అదే కదా. అంటే మనము ప్రోడక్ట్ బాగాలేదు కాబట్టి దాని ప్లేస్లో ఇంకా అన్ని డ్యామేజ్లు ఏం లేకుండా ఉన్న ప్రోడక్ట్ కావాలని చెప్తే ఇంకా అదైతే ఇస్తా అన్నారు. మొత్తానికైతే కొత్త క్యారమ్ బోర్డ్ అయితే వచ్చేసింది. ఈ వీడియో అయితే 4 days బ్యాక్ అని చెప్పాను కదా, అప్పుడైతే మొత్తం ప్యాక్ చేసి పక్కన పెట్టింది అనమాట. అదైతే అలా పెట్టాము. ఇంకా కొత్త క్యారమ్ బోర్డ్ వచ్చాక వీడియో అయితే తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా అందువల్ల అయితే మా బాబు ఆడుతున్నప్పుడైతే వీడియో అయితే తీసాను అనమాట. అంటే వచ్చిన రోజు వెంటనే అప్పటికప్పుడైతే ఓపెన్ చేసి చెక్ చేశాను. ఈసారి అయితే నేనే చెక్ చేశాను అనమాట. లాస్ట్ టైం అయితే మా హస్బెండ్కి వదిలేశాను, ఆయన చెక్ చేసి బాగుందన్నారు. కానీ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం డ్యామేజ్లు ఉన్నాయి. అంటే ఆయన అంత ప్రాపర్గా చెక్ చేయలేదు. పైన అంటే అన్ని కాయిన్స్ వచ్చాయా లేదా, బోర్డు వచ్చిందా లేదా అని చూసారు. నేనైతే ఇంకా క్రాక్స్ అవన్నీ చూశాను కదా, అంతకుముందు వీడియోలో చూపించాను కదా క్లియర్గా క్రాక్స్ అన్నీ ఉన్నాయని. ఇంకా అవన్నీ వచ్చాయి కదా అనేసి ఇంకా రిప్లేస్మెంట్ అయితే పెట్టాము. కొత్త బోర్డు వచ్చాక ఏ డ్యామేజ్ అయితే లేదు. ఈసారి అయితే మంచి క్వాలిటీది ఉన్న బోర్డు అయితే ఇచ్చారనమాట. ఇంకా కంపెనీ కూడా అప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే కంపెనీ సేమ్ అప్పటిది సేమ్, కానీ బాక్స్ మీద అయితే ఆ కంపెనీ బ్రాండ్ నేమ్ అయితే లేదనమాట. ఇప్పుడైతే మంచిగా ఉంది. అంటే ఏదో చేశారు, ఏమంటే మనం అడ్జస్ట్ అవుతాం అనుకున్నాం, కానీ మేము అవ్వలేదు కదా. అందువల్ల ఈసారి అయితే మంచి ప్రోడక్ట్ అయితే పంపించారు.
ఇంకా క్యారమ్ బోర్డ్ ఆడిన తర్వాత ఈవినింగ్ షాపింగ్కి అయితే వెళ్ళాము. షాపింగ్ అంటే పెద్ద ఏం కాదండి, కూరగాయలు కొనడానికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్తూ ఉన్న దారిలో అయితే ఇట్లా జెండాలు ఇంకా బ్యాండ్స్ ఇంకా చిన్న చిన్న జెండాలు ప్యాకెట్ పెట్టుకునే వాళ్ళకి పెట్టారు. ఇంకా అందులో మా బాబు ఒక 2 ఐటమ్స్ అయితే కొన్నాడు. ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, దానికోసం అయితే కొన్నాడు. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. మార్కెట్ మొత్తం వెజిటేబుల్స్, ఇంకా వెజిటేబుల్స్ కంటే ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఎక్కువ కనిపించాయి ఈసారి. ఎందుకంటే ఇంకా శ్రావణ మాసాలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు, వాయినాలు ఇస్తుంటారు కదా, దానివల్ల ఫ్రూట్స్ అయితే ఎక్కువ అవసరం పడుతుంటాయి. అందువల్ల అయితే ఎక్కువ మార్కెట్ మొత్తం ఫ్రూట్సే కనిపించాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ వాటికి ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా మేమైతే వెజిటేబుల్స్ వరకు అయితే తీసుకున్నాము, ఫ్రూట్స్ అయితే తర్వాత తీసుకోవచ్చు, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ అప్పటికల్లా విడబడిపోతాయని చెప్పేసి ఇంకా వాటి వరకు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా క్లీనింగ్ నాదైతే మొత్తం అయితే కంప్లీట్ కాలేదు. మొన్న తిరుపతి వెళ్తున్నప్పుడు అయితే డోర్ కర్టన్స్ అన్నీ, డోర్ మ్యాట్స్ అయితే అన్నీ వాష్ చేసాము. ఇంకా డోర్ మ్యాట్స్ అయితే ఇంకా రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు, అంటే నేనైతే 4 డేస్కి ఒకసారైనా డోర్ మ్యాట్స్ అన్నీ అయితే మారుస్తాను. అంటే ఒక్కొక్కటి కాదు, అన్ని రూమ్స్ అన్నిలో మ్యాట్స్ అన్నీ ఒకేసారిగా మార్చేసి అన్నీ ఒకసారి వాష్ చేసుకుంటాను. ఇంకా అన్ని రూమ్స్కి కలిపి డోర్ మ్యాట్స్ అన్నీ వాష్ చేశానమాట. ఇంకా అవన్నీ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డే కోసం. క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా ఇలాంటివే చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా డోర్ కర్టన్స్ అయితే ఇప్పటి అయితే ఏం వాష్ చేయను, ఒక 1 వీక్ తర్వాత వాష్ చేస్తాను. ఇంకా ఇండిపెండెన్స్ డే అని చెప్పాను కదా, దానికోసం అయితే మా బాబు షూ అయితే రెడీ చేస్తున్నాను. షూ అయితే వైట్ షూ అని ఇంకా స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుందన్నమాట, అదైతే చెప్పారు. యూనిఫామ్ అయితే రెడీగానే ఉంది వాష్ చేసి, కానీ షూ అయితే ఈసారి అయితే మామూలు షూ కొన్నాం అనమాట. అంతకుముందు స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం మంచి షూవే తీసుకున్నాము, ఎందుకంటే ఓన్లీ 1 షూ అన్నారు. ఇక్కడ ఈ స్కూల్లో ఏంటంటే వైట్ బ్లాక్ 2 అన్నారు. ఇంకా మామూలు షూయే తీసుకుందాం, ఎందుకంటే వాడు సైజ్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక 6 మంత్స్ కాగానే షూ టైట్ అయిపోతుంది అంటున్నాడు. అందువల్ల ఈసారి అయితే మామూలు షూయే తీసుకున్నాము. అంతకుముందు మేము తీసుకున్న షూ ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసిన పెద్ద ప్రాబ్లం అవ్వకపోయేది, నీట్గా వాష్ అయ్యేది, షూ కూడా డ్యామేజ్ అవ్వకపోయేది. కానీ ఈ షూ ఏంటంటే తక్కువ కాస్ట్లో కొనడం వల్ల ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసే ప్రోడక్ట్ కాదనమాట ఇది. ఇంకా హ్యాండ్ వాష్ చేయాలి. ఇంకా కూర్చున్నాను అనమాట, ఎందుకంటే వచ్చేసింది కదా ఇండిపెండెన్స్ డే, సాటర్డేనే కదా. ఇంకా నేనైతే ఈ వీడియో తీసినప్పుడైతే గురువారం అనమాట, గురువారం రోజు. ఇంకా శుక్రవారం పూజ హడావిడి అదంతా ఉంటుంది. ఇంకా షూ క్లీనింగ్ టైం ఉంటుందో ఉండదో, అంతేకాకుండా ఈ షూ కూడా కొంచెం మందంగా ఉందన్నమాట. ఇది డ్రై అవ్వాలి కదా, మళ్ళీ డ్రై అవుతుందో లేదో అని చెప్పేసి ఇంకా 2 రోజులు ముందుగానే వాష్ చేశాను. కొంచెం పర్లేదు అనిపించింది, బ్రష్తో రుద్దుతుంటే మొత్తం మట్టి అంతా పోయింది. కానీ ఇంకా కింద డౌన్ బేస్ ఉంటుంది కదా, అదైతే ఎంత క్లీన్ చేసినా క్లీన్ అవ్వలేదు. ఇంకా పైన క్లీన్ చేశాను, ఇంకా నా వల్ల కాలేదు, అది ఇప్పటికే చేయి నొప్పులేసింది. క్లీనింగ్ అయితే ఈ మా బాబు షూతో ఎండ్ అయింది ఈ మంత్కి అయితే. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా అవి తర్వాత చూద్దామని చెప్పేసి ఇప్పటివరకు అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.